కొమరోలులో ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీపీ ఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పర్యటించారు. తనను ఎంపీగా గెలిపిస్తే బాధ్యతగా పనిచేస్తానని ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న చంద్రగిరి నియోజకవర్గంలాగా ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో పోటీ చేయడానికి సింగిల్గా సింహంలా వస్తున్నారని చెవిరెడ్డి తెలిపారు. చంద్రబాబు దత్తపుత్రుడితో ఢిల్లీ పెద్దలతో పొత్తు పెట్టుకుని భయంతో వస్తున్నాడని అన్నారు. గ్రామ వాలంటీర్లు కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి ప్రజల ప్రాణాలు కాపాడారు. అలాంటి వాలంటీర్ల వ్యవస్థను చంద్రబాబు నిర్వీర్యం చేస్తున్నారని అన్నారు. గిద్దలూరు నియోజకవర్గంలో సైనిక్ స్కూళ్లను ఏర్పాటు చేస్తానని అన్నారు. నియోజకవర్గంలో ఎలాంటి సమస్యనైనా పరిష్కరిస్తానని అన్నారు. గ్రామాల్లో నిర్వహించే ఉత్సవాల నుంచి ప్రతి కార్యక్రమంలో గ్రామ పెద్దగా పాల్గొంటానని తెలిపారు. రాజశేఖర్ రెడ్డి పాత్ర అనే అంశంపై పీహెచ్డీ చేశానని తెలిపారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ఎంపీ అభ్యర్థిగా తనను ఎమ్మెల్యే అభ్యర్థిగా కేపీ నాగార్జున రెడ్డిని గెలిపించాలని అన్నారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. సుమారు 5 సంవత్సరాల కాలంలో మన జగనన్న ఇచ్చినటువంటి మాటను ఏ రీతిగా నిలబెట్టుకున్నాడు, ప్రతి కుటుంబానికి ఏ రీతిగా మేలు జరిగింది అనేది తెలియపరచడం. 2014లో ప్రతి పని మనతో పాటు ఇక్కడ ఉండడానికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు వచ్చారు. ప్రతి అభివృద్ధి కార్యక్రమం, ప్రతి సమస్య మనతో పాటు ముఖ్య నాయకులు కార్యకర్తలకి అండగా మనతో పాటు ఈ రోజు నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు రానున్న 5-10 సంవత్సరాల్లో మనతో పాటు ఒక్కొక్క పోల్కి ఒక్కొక్క జెండా కనబడుతుంది. ఒకటి ఎల్లో జెండా, ఒకటి రెడ్ జెండా, ఒకటి ఆరెంజ్ జెండా, ఎన్ని జెండాలు మనకేమో ఎక్కడ చూసినా నాయకుడు జగనన్న ఫోటో కనబడుతుంది. ఆడపోతుంటే ఒక సినిమా యాక్టర్ ఫోటో దగ్గర కనబడుతుంది, ఒక నిజమైన యాక్టర్ ఫోటో దగ్గర కనబడుతుంది, ఇంకొక ఢిల్లీ యాక్టర్ ఫోటో దగ్గర కనబడుతుంది. అంటే చంద్రబాబు చెప్తుంటాడు, నా అనుభవం